ఆసియా కప్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత జట్టుకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఒక కొత్త సవాల్ ఎదురవుతోంది. దుబాయ్ స్టేడియంలో క్యాచ్లు పట్టడం అంత ఈజీ కాదు. దీనికి కారణం కూడా ఉంది. సాధారణంగా స్టేడియాల్లో ఉండే స్తంభాల లైట్లకు భిన్నంగా ఇక్కడి స్టేడియం పైకప్పు చుట్టూ గుండ్రంగా అమర్చిన రింగ్ ఆఫ్ ఫైర్ ఫ్లైట్ లైట్లు ఫీల్డర్లకు కఠిన పరీక్ష పెడుతున్నాయి. ఈ ప్రత్యేక లైట్ల వెలుగులో ఫీల్డింగ్ చేయడం, ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద గాల్లోకి లేచిన బంతిని అంచనా వేయడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు టీమిండియా ప్రత్యేక ఫీల్డింగ్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఈ అంశంపై భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ స్పందించాడు. దుబాయ్ స్టేడియంలోని లైట్ల వ్యవస్థ విభిన్నంగా ఉందని, డోమ్ ఆకారంలో ఉన్న పైకప్పులు అమర్చిన ఈ రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగా ఫీల్డర్లు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. బౌండరీ వద్దకు దూసుకొచ్చే హై క్యాచ్ల సమయంలో బంతి ఆ లైట్ల వెలుగులోకి కంటికి కనిపించకుండా పోయే ప్రమాదం ఉందన్నాడు. అలాంటి పరిస్థితుల్లో క్యాచ్లు చేజారిపోతాయని చెప్పాడు. ఇదిలా ఉంటే లైట్ల సమస్యతో పాటు దుబాయ్లోని అధిక తేమ కూడా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని దిలీప్ పేర్కొన్నాడు. తేమ ఎక్కువగా ఉండడం వల్ల బంతి గాల్లో ప్రయాణించే తీరు, కిందకు దిగే వేగం ఇతర ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. దీనివల్ల హై క్యాచ్లను అంచనా వేయడం కష్టమవుతుందని తెలిపాడు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వివరించారు. ఆటగాళ్లకు అర్థమయ్యేలా వైవిధ్యభరితమైన ప్రాక్టీస్ సెషన్లు నిర్వహిస్తున్నాం. చేతులతో బంతిని పట్టుకోవడం పాటు వేగంగా బంతి దగ్గరకు చేరుకోవడానికి ఫుట్ వర్క్స్ కూడా చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఆసియా కప్లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ సూపర్ 4 దశకు క్వాలిఫై అయింది. అబుదాబిలో ఓమన్తో తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సూపర్ 4 స్టేజ్లో ఆదివారం పాకిస్తాన్తో తలపడనుంది.